నమస్తే, నేను ప్రియాంకరావు. గోధుమ పిండి కాంట్రాక్ట్ ఇది ప్రజలకు వెళ్లాల్సిందే. దీనికి సంబంధించి కాంట్రాక్ట్ 2 కంపెనీలకు ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్. అయితే ఈ 2 కంపెనీలు కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నాయి అంటున్నారు. ప్రజలకు చేరాల్సింది చేరట్లేదు. మరి ఎక్కడికి వెళ్తుంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే కాంట్రాక్ట్ 2 కంపెనీలకు ఇచ్చిందో దీనివల్ల దోపిడీ జరుగుతుంది అని చెప్పేసి ప్రజలకి చేరాల్సిన ప్రజలకి చేరుకోవట్లేదు, మరొక చోటకు చేరడం వల్ల ప్రజలు అన్యాయం అయిపోతున్నారు అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది ఇది? సో పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి ఇష్యూ ఇది. మొదటి నుంచి కూడా పౌర సరఫరాల శాఖ విమర్శలను ఎదుర్కొంటూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారే నేరుగా కాకినాడ పోర్టుకి వెళ్ళి సీజ్ ద షిప్ అన్నారు. బియ్యానికి, రేషన్ బియ్యానికి అక్కడి నుంచి అనేక అంశాలు బయటకు వచ్చాయి. రేషన్ బియ్యం విషయంలో స్మగ్లింగ్ చేస్తున్నారని రకరకాలుగా. ఇదంతా ఒక ఎత్తు అయితే తాజాగా గోధుమ పిండికి సంబంధించిన కుంభకోణం కూడా బయటకు వచ్చింది. ఏంటి గోధుమ పిండికి సంబంధించిన కుంభకోణం అంటే, పౌష్టిక ఆహారం కోసం సెంట్రల్ గవర్నమెంట్ గోధుమ పిండిని పౌర సరఫరాల శాఖ ద్వారా లబ్ధిదారులకు ఇవ్వాలి, వైట్ రేషన్ కార్డుదారులకు ఇవ్వాలని చెప్పి వాళ్ళు నిర్ణయించారు. నిర్ణయిస్తే గత కొన్ని సంవత్సరాల నుంచి ఇస్తున్నటువంటి క్రమంలో మధ్యలో ఈ గోధుమ పిండికి సంబంధించినటువంటి నాణ్యత లోపించిందని ఎవరు తీసుకోవటం మానేశారు. ఎందుకు ఆ గోధుమ పిండి బదులు ఇంకోటి ఏదో మైదా పిండి లాంటిది ఇస్తున్నారు అని చెప్పి ఎవరు తీసుకోవట్లేదు. దీంతో రేషన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళ పేర్లతోటి వీళ్ళు బయట అమ్ముకుంటున్నారు. బయట ఎవరికి అమ్ముతున్నారు? హోటల్స్కి, రెస్టారెంట్లకి, డాబాలకి, వీటికి అమ్ముకుంటున్నారు. ఎవరు అమ్ముతున్నారంటే 2 కంపెనీలు. ఏ 2 కంపెనీలు అంటే విజయవాడకు సంబంధించినటువంటి ఒక కంపెనీ, ఇంకోటేమో విజయనగరానికి సంబంధించినటువంటి కంపెనీ. ఈ 2 కంపెనీలకే ఇది కాంట్రాక్టు ఉందంట. మరి ఈ కాంట్రాక్ట్ ఏమైనా వేలంలో వేసి ఇచ్చారంటే వేలంలో వేయాలి. సాధారణంగా ఏంటంటే వేలం వేస్తారు సప్లై చేసేదానికి. సో పౌర సరఫరాల శాఖకి సప్లై చేసేదానికి వేలం వేస్తారు. కానీ అలాంటి వేలం ఏం లేకుండా 2 కంపెనీలకి ఇది ఇచ్చేసి ఆల్రెడీ లిస్ట్లో ఉంటాయి కొన్ని కంపెనీలు. అంటే ఆ కంపెనీలు ఆల్రెడీ గతంలో పనిచేసినట్టు ఎంప్యానల్ అంటారు. ఎంప్యానల్లో ఉండేటువంటి కంపెనీలు కొన్ని ఉంటాయి. ఈ కంపెనీల్లోకి మధ్యలో వాస్తవంగా టెండర్ వేసేసి కాంపిటీషన్ పెట్టాలి. కాంపిటీషన్ పెట్టి ఎవరు తక్కువగా ధరకు ఇస్తారో వాళ్ళు నిర్ణయించినటువంటి క్వాలిటీ మేరకు వాళ్ళకి ఆ టెండర్ ఇస్తారు. కానీ ఎంప్యానల్లో ఉంది కదా అని చెప్పేసి వీళ్ళు ఎంప్యానల్లో ఉండేటువంటి 2 కంపెనీలు సెలెక్ట్ చేసేసి వీళ్ళు గోధుమ పిండి కాంట్రాక్ట్ని ఆ కంపెనీలకు ఇచ్చేశారు. ఆ కంపెనీలు చేసే పని ఏంటి? గోధుమలను సేకరించి గోధుమలను పిండి చేసి అందించాలి. ఇదంతా ఎఫ్సిఐ. యాక్చువల్గా బియ్యం సరఫరా చేసేది ఎఫ్సిఐఏ, అదే వాళ్ళు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. వాళ్ళే ఇది చేయాల్సింది. యాక్చువల్గా వాళ్ళు ఈ 2 కంపెనీలకి ఇచ్చారు. సో ఇది పౌర సరఫరాల శాఖ ఆ 2 కంపెనీల నుంచి వస్తున్నటువంటి దాన్ని సప్లై చేయాలని చెప్పి జనరల్గా నిర్ణయించారు. అసలు వాళ్ళు ఆ గోధుమ పిండిని సప్లై చేయట్లా, ఎవరికి? లబ్ధిదారులకి సప్లై చేయకుండా హోల్సేల్గా బయట అమ్ముకుంటున్నారు. దీంతో ఆ 2 కంపెనీలకి కోట్ల రూపాయలు మిగులుతున్నాయని చెప్పేసి గోధుమ పిండిని బయట మార్కెట్లో 60 రూపాయలు 70 రూపాయలు ఉంటే వీళ్ళు 40 రూపాయలకు బయట వీళ్ళు రెస్టారెంట్కి వాటికి అమ్ముతున్నారంట. ఆడు మామూలుగా లబ్ధిదారులకి 20 రూపాయలకి ఇవ్వాలి, కేజీ 20 రూపాయలకి ఇవ్వాలని ఉంది. 40 రూపాయలకి బయట వాళ్ళకి అమ్ముతున్నారు. అది మైదా పిండా లేకపోతే గోధుమ పిండి అనేది చూడరు కదా బయట మార్కెట్లో. సో ఇది ఒక పెద్ద కుంభకోణం, వాళ్ళ పేపర్లో వచ్చినటువంటి పెద్ద కుంభకోణం. గతంలో కూడా పౌర సరఫరాల శాఖలో ఇలాంటివి వచ్చినాయి. అనేక సందర్భాల్లో అనేక రకాలుగా పౌర సరఫరాల శాఖ మీద అనేక ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు వచ్చినటువంటి తాజా ఆరోపణ ఇది. సో దీని మీద మరి పౌర సరఫరాల శాఖ అంటే జనసేన పార్టీ. అవును, గతంలో కూడా ఇదే పౌర సరఫరాల శాఖ మీద బియ్యం సంబంధించిన స్మగ్లింగ్ విషయంలో డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారే రంగంలో దిగాల్సి వచ్చింది. మరి ఇప్పుడు బయటకు వచ్చిన దానికి మరి ఎవరు సమాధానం చెప్తారు? రాష్ట్ర ప్రభుత్వం ఉందా, కేంద్ర ప్రభుత్వం ఉందా? కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే మమ్మల్ని ఏం చేయమంటావు అని చెప్పి అంటారా? లేదా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్గనైజేషన్ కదా, ఎఫ్సిఐ దగ్గర నుంచి కదా వస్తుంది, మాకేం సంబంధం అని చెప్పి అంటారా అనేది బయట రావాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.